మన దేశంలో ఎక్కడికెళ్ళినా ఏం చేసినా ఒక జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, రేపు 27వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న సందర్భంగా ఆయన డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలామంది నానా మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వనిత, నేను నా హ్యాండ్ బ్యాగ్లోనే బైబిల్ పెట్టుకొని తిరుగుతాను అని చెప్పిన హోంమంత్రి వనిత మొన్న వెళ్ళి మన శ్రీవారిని దర్శించుకొని వచ్చింది. మరి ఆవిడ డిక్లరేషన్ ఇచ్చిందా, ఇవ్వలేదా? ఇస్తే ఎప్పుడు ఇచ్చింది, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవ్వకపోతే ఆవిడ ఎస్సీ ఎలా అయింది? అప్పట్లో ఆవిడకు టీటీడీ చైర్మన్ ఇస్తామంటూనే చివరిలో ఆ వ్యాఖ్యల కారణంగా ఆవిడకు టీటీడీ చైర్మన్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఈ విధంగా డిక్లరేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. ఎటు చూసినా ఏం చేసినా అది బీజేపీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం అయినా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం టార్గెట్ చేస్తే భగవంతుడే వీళ్ళకి సరైన